వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి స్వాగతం. గత ఏప్రిల్ మే మాసాల్లో చిత్తూరు జిల్లాలో కలెక్టర్ మామిడి, తోతాపూరి మామిడి ధర దారుణంగా పతనమై కనీసం కేజీకి 2, 3, 4 రూపాయలకు కూడా కొనేవారు లేక రైతులు రోడ్ల మీద డొలిచారు. దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో చిత్తూరు జిల్లాలో తోతాపూరి సాగు అవుతా ఉంది. సహజంగా పల్పు తయారు చేయడం కోసం మాత్రమే పండించే పంట. పెద్దగా మార్కెట్లో నేరుగా తినే అవకాశాలు తక్కువ. ఆ ఫ్రూట్ 10% మాత్రమే అలా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి 12 రూపాయలకి నేరుగా ఫ్యాక్టరీలకు తోలే విధంగా ఏర్పాట్లు చేసింది. 8 రూపాయలు పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, కేజీకి 4 రూపాయలు ప్రభుత్వం, మొత్తం కేజీకి 12 రూపాయలు ధర ఇచ్చే విధంగా చిత్తూరు జిల్లా మామిడి రైతులు, కర్ణాటక చెందిన మామిడి రైతులు మొత్తం చిత్తూరు జిల్లాలోని 40 పల్ప్ ఫ్యాక్టరీలకి 350 కోట్ల రూపాయల విలువైన పంటని సప్లై చేశారు. దాదాపు 7 నెలల కాలం అయింది. ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదు. కొంతమంది ఫ్యాక్టరీ యాజమాన్యాలు కూడా ఇంకా రైతులకి బకాయి పడి ఉన్నారు. దీంతో 7 నెలల కాలం అంటే రైతులు చాలా ఎక్కువ. 1 నెల 2 నెలలు అంటే ఏదో అడ్జస్ట్ అవుతారు. 7 నెలల కాలం పంట అమ్మినా కూడా డబ్బు రాకపోవడంతో రైతులు కలెక్టరేట్ని ముట్టడించారు. గతంలోనే మనం చాలా వీడియోల్లో మనం చూసాము. మంత్రి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మామిడి రైతులను ఆదుకున్నాం, రైతులకి కనీసం 12 రూపాయలు ఇచ్చాం, కర్ణాటక ప్రభుత్వం కూడా చేయలేని పని మనం చేశాము అని చెప్పి. మంచిది, రైతులకు కొంతవరకు ప్రభుత్వం బాగానే ఆదుకుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. రైతులకు రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేస్తే దాదాపు 4 లక్షల మంది రైతులు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తే కంపెనీస్ కూడా 8 రూపాయలకి ఇవ్వడానికి అప్పుడు హామీ ఇచ్చాయి, కానీ మరి రైతులకి ఎంత చెల్లిస్తాయి ఏంటనే దాని మీద క్లారిటీ లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దాదాపు వందలాది మంది రైతులు కలెక్టరేట్ని ముట్టడించారు. మరి రాబోయే కొద్ది రోజుల్లోనైనా రైతులకి న్యాయం చేయాలి. పంట అమ్మిన తర్వాత సంవత్సరానికి కూడా డబ్బు ఇవ్వకపోతే ఆ రైతులు ఇంకా పంటలు సాగు చేయలేరు. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2 సంవత్సరాలకు కూడా డబ్బులు ఇవ్వలేదని విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వ నేతలు మామిడి రైతుల విషయంలో ఇప్పటికే 7 నెలలు అయిపోయింది. వారికి వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మామిడి రైతులు, మీరు కనుక ఈ వీడియో చూస్తే మీరు పంట ఎంత అమ్మారు, మీకు డబ్బు ముట్టిందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.